శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 హయగ్రీవ స్వామివారు అగస్త్యుల వారికి ఉపదేశించినటువంటి లలితా త్రిశతి మంత్ర సముదాయంలో ద్వితీయ కూటం కామరాజకూటం, అందులో 6 బీజాక్షరాలు ఉన్నాయి. హ స క హ ల హ్రీం. చివరి బీజాక్షరంలో మంత్రాలు అధ్యయనం చేస్తున్నాం. అందులో 3 మంత్రాలు పూర్తయ్యాయి. చివరి బీజాక్షరం హ్రీం. ఇందులో 4 మంత్రాలు పూర్తయ్యాయి. హ్రీంకారిణి, హ్రీంకారాధ్య, హ్రీం మధ్య, హ్రీం శిఖామణి. ఇప్పుడు మనం 5వ నామంలో ప్రవేశిస్తున్నాం. 39వ శ్లోకం ఇక్కడి నుంచి 42వ శ్లోకం వరకు హ్రీం బీజాక్షరంతో ఉన్న మంత్రాలు మనకు దర్శనమిస్తాయి. హ్రీంకారకుండాగ్నిశిఖ, హ్రీంకార శశిచంద్రిక, హ్రీంకార భాస్కర రుచి, హ్రీంకారాంభోద చంచల. 4 మంత్రాలు ఉన్నాయి. హ్రీంకారకుండాగ్నిశిఖ, హ్రీంకార శశిచంద్రిక, హ్రీంకార భాస్కర రుచి, హ్రీంకారాంభోద చంచల. హ్రీంకారకుండాగ్నిశిఖ ప్రథమం, హ్రీంకార శశిచంద్రిక ద్వితీయం, హ్రీంకార భాస్కర రుచి తృతీయం, హ్రీంకారాంభోద చంచల చతుర్థం. చతుష్పది అయం శ్లోక. ఈ శ్లోకంలో 4 పదాలు ఉన్నాయి. ఇందులో హ్రీంకారకుండాగ్నిశిఖ 5వ నామం. శంకర భాష్యంలో ఏం చెప్పారంటే, హ్రీంకార ఏవ కుండం వాచ్యవాచక సంబంధేన పరబ్రహ్మావచ్ఛేదకతయా ఆహవనీయాది సదృశం తస్య అగ్నిశిఖ ఉద్దీప్తేగ్నో జుహోతి ఇది ప్రమాణేన ఆహవనీయే జుహోతి ఇది విధివాక్యావగత హోమధారణతాయా కేవల ఆహవనీయస్యాః యోగ్యతయా సాగ్నిజ్వారస్య హోమాధారతాయాం జ్ఞాయమానాయాం అదృష్టద్వారా స్వర్గసంబంధేన స్వార్థకతయా తజ్ఞాపక వేదవాక్యస్యాపి పురుషార్థ సంబంధిత్వం ఆహవనీయ నిష్ఠ హోమాధికరణ దీప్తాగ్ని జ్వాలా స్వాధారభూత కుండ సార్థక్య సంపాదికేవ ఆభాతి. తథా స్వవాచక బీజస్యాపి మంత్రైరుపాసీత ఇది విధిగత దేవతోపాసనకరణానాం మంత్రాణమపి స్వవాచకతయా సార్థక్య సంపాదనాత్ తథా ఉచ్యతే. అంటే ఏమిటి దీనికి అర్థం?
హ్రీంకారమే హోమకుండం. అందులో ప్రజ్వలిస్తున్న అగ్నిలో హోమం చేస్తున్నారు అమ్మవారి నామంతో. దుర్గా సప్తశతిలో 700 మంత్రాలు ఉన్నాయి కదా, 700 మంత్రాలతోనూ హోమం చేస్తారు. అది విశేషమైనటువంటి చండీ హోమం అంటారు. అలాగే దీప్తమైనటువంటి అగ్నిలో హోతం చేస్తున్నారు. ప్రజ్వలితమైన అగ్నిజ్వాల అది అగ్నిగుండం సార్థకం అవుతుంది. అప్పుడు ఆవునేతితో ప్రత్యేకంగా దివ్యములైన మూలికలు, ఔషధ మూలికలను ఆవునేతితో కలిపి, అలాగే నవధాన్యాలను ఆవునేతితో అమ్మవారి నామాలు ఉచ్చరిస్తూ వేయడం వల్ల అగ్నిశిఖ శక్తివంతం అవుతుంది, మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది. అగ్నిముఖావై దేవా అది అమ్మవారికి చెందుతుంది. ఇంత శక్తి ఉంది దాంట్లో. అంతేత మంత్రోపాసనం హ్రీం బీజాయుక్తంగా చేయడం వల్ల, హ్రీం బీజాక్షరంతో చేయడం వల్ల మంత్రాలు సార్థకమవుతాయి అని అర్థం. అక్కడ అగ్నిజ్వాల సార్థకమవుతుంది, ఇక్కడ మంత్రాలు సార్థకములవుతాయి. కారణం హ్రీం అనే బీజాక్షరంతో ప్రారంభమవుతున్నాయి కనుక. అంచేత ఇక్కడ ఏమన్నారు, అద్భుతమైనటువంటి హ్రీంకార కుండ అగ్నిశిఖ అన్నారు. అగ్నిశిఖ అమ్మవారే. తర్వాత హ్రీంకార శశిచంద్రిక. హ్రీంకార శశిచంద్రిక. శశి అంటే చంద్రుడు, చంద్రుడి యొక్క వెన్నెలను చంద్రిక అంటారు. చంద్రస్య ప్రకాశ చంద్రిక, చంద్రస్య ప్రకాశ చంద్రిక ఇత్యుచ్యతే. చంద్రుడి యొక్క ప్రకాశాన్ని చంద్రిక అంటారు. తెలుగులో వెన్నెల అంటాం, సంస్కృతంలో చంద్రిక అంటారు. అలాంటి విశేషమైన చంద్రిక శశిచంద్రిక, చంద్రుని యొక్క వెన్నెల. ఏమిటది? హ్రీంకారమే. హ్రీంకారం అనేది మంత్రోపాసకులకు ఆహ్లాదకరమైన ఆనందాన్ని కలగజేస్తూ ఉండేటటువంటి వెన్నెల వంటిది. అంటే అమ్మవారు హ్రీంకార శశిచంద్రిక. తర్వాత హ్రీంకార భాస్కర రుచి. హ్రీంకార భాస్కర రుచి ఈ మంత్రంలో 2007 అంటే 7వ మంత్రంలో భాస్కరుడితో పోల్చారు. రుచి అంటే కాంతి, తేజస్సు. సూర్యుడి యొక్క తేజస్సు ఎంత విశేషమైంది. యథా ప్రహ్లాదనాచంద్ర ప్రతాపాత్తపనో యథ అని రఘువంశ మహాకావ్యంలో మహాకవి కాళిదాసు చెప్తాడు. అందరికీ ఆనందం కలిగించడంలో చంద్రుడు తన తీక్ష్ణములైన కిరణాలతో తప్పింపజేస్తాడు కనుక సూర్యుడు సార్థకులు అని చెప్పారు అక్కడ. అలాగే మనకు హ్రీంకార శశిచంద్రిక అనే మంత్రంలో అమ్మవారు చంద్రికా రూపము అని చెప్పారు. ఇక్కడ హ్రీంకార భాస్కర రుచి అంటే అమ్మవారు ఆ సూర్యభగవానుడి యొక్క తీక్ష్ణమైన కిరణములే. భాస్కర రుచి, భాస్కరుని యొక్క తేజస్సు ఎటువంటిది? హ్రీంకారమే. హ్రీంకారమే అద్భుతమైన భాస్కరుని యొక్క తేజస్సు, ఆదిత్యుని యొక్క తేజస్సు. కాంతి కిరణాలు లోకోపకారంగా ప్రవర్తిస్తుంటాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. సూర్యకిరణాలు ప్రసరించడం వల్ల అందరం ఆరోగ్యంగా ఉంటున్నాం, చరాచర జీవులన్నీ కూడా. అలాంటి విశేషమైన హ్రీంకార భాస్కర రుచి, ఆదిత్యుని యొక్క అద్భుతమైన తేజస్సే హ్రీంకారము. అదే అమ్మవారి యొక్క స్వరూపము. ఇంకొక విశేషం ఇక్కడ ఏంటంటే అమ్మవారు త్రినేత్రి. సోమ సూర్య అగ్ని లోచన. ఇది సోమ. వామభాగం వామనేత్రం సోమ, దక్షిణనేత్రం సూర్య, మధ్య జ్వాలానేత్రం అగ్ని. సోమ సూర్య అగ్ని లోచన. అందుకనే మొట్టమొదటి అమ్మవారి నామంలో ఈ శ్లోకంలో వరుసగా 3 చెప్పారు. హ్రీంకార కుండ అగ్నిశిఖ, అగ్నిశిఖ జ్వాలానేత్రం. హ్రీంకార శశిచంద్రిక వామనేత్రం. హ్రీంకార భాస్కర రుచి దక్షిణనేత్రం. అలాంటి అమ్మవారి యొక్క త్రినేత్రాలను ధ్యానం చేశారు ఇక్కడ. హ్రీంకార భాస్కర రుచి. ఈ మంత్రంలో చాలా విశేషాలు ఉన్నాయి. ఈ మంత్రాన్ని మనం ధ్యానం చేయడం వల్ల
హ్రీంకార భాస్కర రుచి మంత్రాన్ని ధ్యానం చేయడం వల్ల, జపించడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. కారణం ఆరోగ్యం భాస్కరాది చేత్. ఇంకా తర్వాత నామం ఏమిటి? హ్రీంకార అంబోధ చంచల. హ్రీంకార అంబోధ చంచల. హ్రీంకార అంబోధ చంచల. చంచల అంటే చలిస్తూ ఉండేది, కదులుతూ ఉండేది. ఏంటిది? అంబోధ. అంబ అంటే నీరు, దా అంటే ఇచ్చేది, అంబోధ అంటే నీటినిచ్చేది. ఏమిటి? మేఘం. అది హ్రీంకారమే. హ్రీంకారం అనే చంచలాత్మకమైన మేఘం అమ్మవారి స్వరూపమే. వర్షాలు లేకపోతే సస్యశ్యామలత్వం ఉండదు, నవధాన్యాలు పండవు. అలాంటి విశేషమైన వర్షశక్తి ఏదైతే ఉందో అది అమ్మవారి స్వరూపం. హ్రీంకార అంబోధ చంచల. ఇక్కడ గురు కృపా కటాక్షం అనేది అద్భుతమైన వర్షం, గురు కటాక్ష వర్షం. అమ్మవారి అనుగ్రహం ఉంటే అద్భుతమైన మేఘాలన్నీ కూడా సకాల వృష్టిని ఇస్తాయి, సస్యశ్యామలత్వం ఉంటుంది. అది ఈ మంత్రం. ఇప్పుడు 4 మంత్రాలు ఒకసారి ధ్యానిద్దాం. అద్భుతమైన మంత్రాలు. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారకుండాగ్నిశిఖాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార శశిచంద్రికాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార భాస్కర రుచయే నమః. రుచయే నమః చెప్పాలి, లేదా రుచ్యై నమః అని కూడా చెప్పచ్చు. రుచ్యై రుచయే ఏకవచనంలో 2 రూపాలు ఉన్నాయి. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార భాస్కర రుచ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారాంబోధ చంచలాయై నమో నమః. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः శ్రీదేవ్యాः అనుగ్రహప్రాప్తిరస్తు.